విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. జూన్ మాసంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఈ మాసమంతా ఏ విధంగా ఉందో చూద్దాం. మరి జూన్ మాసంలో వీరిని గమనించినప్పుడు వీరికి జూన్ 1వ తేదీ నుండి గురుగ్రహం 3వ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. తర్వాత శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. రాహువు మరి 10, 9 స్థానాలలో, కేతువు 4, 3 స్థానాలలో వీరికి కనబడుతూ ఉన్నాడు. మరి వృషభ రాశి వారికి జూన్ మాసంలో చూసినప్పుడు గత కొద్ది రోజులుగా వీరికి అనుకూలమైనటువంటి గురుగ్రహం ప్రభావం చాలా బాగా ఉండే. ఎప్పుడైతే జూన్ 1వ తేదీ నుండి గురువు వీరికి గ్రహ సంచారం అనేది మార్పు చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి గురుగ్రహం ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వస్తూ ఉంటాడో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి వృషభ రాశి వారికి. అయితే వీరికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు గమనించినప్పుడు మంచి శనిగ్రహం బాగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగా ఉంటాయి. తర్వాత విద్యార్థులకు అనుకున్నటువంటి ర్యాంకులు ఎంసెట్ కానివ్వండి, మిగతా వాట్లల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కని ర్యాంకులు పొందే అవకాశం కనబడుతూ ఉంది. ప్రయాణ లాభాలు కూడా వీరికి చక్కగా కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రతి వ్యాపారమందు కొంత ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా రైతన్నలకు పంటలకు సరి అయినటువంటి అంటే వారికి అనుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరకుండుట, తర్వాత ముఖ్యంగా గాలి దుమారాలతో వారు పండించినటువంటి పంట నష్టం అనేది జరిగే అవకాశం కనబడుతుంది వీరికి. తర్వాత విలువగల వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా వీరికి కనబడుతూ ఉంది. అయితే వీరికి ముఖ్యంగా బంధువులలో ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానాలు పెరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా మీ పైన ద్వేషం కానీ పగ కానీ పెట్టుకున్నటువంటి వారు, ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత లేనటువంటి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా వైభవంగా ఉంటూ ఉంటుంది. అన్ని వర్గాల వారు కూడా మీరు చేస్తున్నటువంటి పనిని చాలా పొగడుతూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ జూన్ మాసంలో కొన్ని పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత యువతీ యువకులకు ప్రేమ వివాహాలు కావచ్చు, లేదా వివాహ సంబంధాలన్నీ కూడా ఈ జూన్ మాసంలో మరి చాలా బాగా జరిగేటట్టు మనకు గ్రహస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి దాదాపు 1, 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. 3, 4 వారాలు మాత్రం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీరు మరి ఈ జూన్ మాసంలో ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోవడానికి, ముఖ్యంగా విద్యార్థులు చక్కని ర్యాంకులు సాధించడానికి వీరు గణపతి ఆరాధన చేయాలి. తర్వాత ముఖ్యంగా వీరికి మహాలక్ష్మి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ప్రతిరోజు ఈ యొక్క శ్లోకాన్ని ఉదయం చదువుకోవడం వీళ్లకు శ్రేయస్కరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి మరి జూన్ మాసం అంతా కూడా దాదాపు 100కు 70% అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకున్నటువంటి పనులు కావడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి లాభాలు రావడం, తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశాలు, పై చదువులు చదువుకోవడానికి, ర్యాంకులు పొందడానికి చాలా బాగా ఉంది. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, తర్వాత ఈ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో రాజకీయ నాయకులకు మంచి గౌరవ ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి సమాజ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మీ మెప్పు పొందుకోరు విధంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం, పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారాలను పాటించడం,
తర్వాత మన సంస్కారాన్ని పాటించడం ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మరి వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు కావచ్చు, రోహిణి, మృగశిర నక్షత్రాలకు సంబంధించినటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ర్యాంకులు పొందే అవకాశం కనబడుతూ ఉంది. బంధుమిత్రుల యొక్క సమాగమము జరుగుతూ ఉంటుంది. అంటే మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణంలో కొన్ని ఫంక్షన్స్ ద్వారా అందరూ కూడా కలిసి మీ యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడా పంచుకునే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి జూన్ నెల చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. లయకారుడైనటువంటి ఆ యొక్క మరి శివునికి రుద్రాభిషేక కార్యక్రమం చేసుకుంటే మీకు ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. గురుగ్రహం యొక్క సంచారం మార్పు అనేది జరిగినప్పుడు మరి గురుగ్రహం జూన్ 1వ తేదీన మారుతూ ఉంది. మిథున రాశి నుండి కర్కాటక రాశికి వస్తూ ఉంది. అంటే వృషభ రాశి వారికి 3వ స్థానంలో గురువు ఉంటాడు. మరి 3వ స్థానంలో గురువు మార్పు చెందినప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇది కొంత జాగ్రత్తగా వినండి. మరి మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి చిన్న పిల్లలను నీళ్లున్నటువంటి నీటి ప్రాంతాలకు తీసుకెళ్ళకండి. అటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా బంధు విరోధం కూడా గురుస్థానం యొక్క మార్పుతోటి కనబడుతూ ఉంది. బంధు విరోధం అంటే గత కొద్ది రోజులుగా మీతో మంచిగానే మాట్లాడుతూ ఇప్పుడు ఏదో ఒక చిన్న విషయంలో మాట పట్టింపుతోటి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా శారీరకపరమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా కూడా అది అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కుటుంబంలో కొంత అలజడి వాతావరణం, గురుస్థానం మారుతుంది కాబట్టి కొంత మార్పు చెందుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి వృషభ రాశి వారికి ఎవరైతే కృత్తిక 2, 3, 4, రోహిణి 4 పాదాలు, మృగశిర 4 పాదాలు ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుకూల్యతను పొందడానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్లోకాలు కానివ్వండి, లేకుంటే మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఉపాసన కూడా చేయడం చాలా వైభవంగా ఉంటుంది వారికి. మరి కాబట్టి వృషభ రాశి వారు జూన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓం తత్సత్.